ఇది హ్యుమానిటేరియన్ కాదు బ్రో, మానవత్వం ఇది కానే కాదు. మానవుల మధ్యలో సంఘర్షణలకు ఇవే దారి తీస్తాయి, మత కలహాలకు దారి తీస్తాయి. ఫస్ట్ థింగ్ ధర్మాన్ని కాపాడాలి బ్రో. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. మీ ధర్మాన్ని నువ్వు కాపాడినట్లయితే మీ మతాన్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. అంటే మతాన్ని ప్రమోట్ చేయని అవసరం లేదు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గుడ్ వీఆర్ రెడీ టు కమ్ అనేసి వస్తారు. అంతేగాని వీ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ టైప్ ఆఫ్ రిలీజియన్. నా రిలీజియన్ గొప్పది, నా రిలీజియన్ ఇలా ఉంది, నా దగ్గరికి రండి అనేసి. ఈవెన్ దో మా ధర్మం, హిందూ ధర్మంలో కానీ ఏ ధర్మంలో కూడా చెప్పనవసరం లేదు. హిందూ ధర్మంలో ఉండే దీన్ని చూసి వేరే ఒకరు రావాలి తప్ప ఇలా వచ్చేయాలి అని చెప్పి ధర్మాన్ని పాటించకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ ఇష్యూలా అది జానీ మాస్టర్కి ఏమో నాగబాబు సపోర్ట్ చేస్తాడు, ఆ అమ్మాయి కమిటీ ఇచ్చిన అమ్మాయికి ఏమో అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తాడు. సో ఎంతవరకు కరెక్ట్ అండి ఈ యొక్క స్టేట్మెంట్? వాళ్ళు ఓపెన్గా పబ్లిక్లో రిలీజ్ చేశారా? ఇంటర్వ్యూస్గా స్పందించారు. అంటే ఫస్ట్ థింగ్ అయితే అల్లు అర్జున్ వచ్చేసి ఆయన తాలూకు మూవీస్ ఏవో ఉన్నాయి. ఆయన యాజ్ ఎ ప్రొఫెషన్ బేస్డ్ మీద ఆయన అనుకున్నారు. ఇన్ కేస్ కానీ ఆయన లోన్ ఉండడం వల్ల నా యొక్క మూవీ అవుతుంది యాజ్ ఎ ప్రొఫెషన్ బేస్గా అతను పిలిచి ఉండొచ్చు. కానీ కంప్లీట్గా ఆయనకి పర్సనల్గా ఏదో హెల్ప్ చేద్దామనే థాట్ అయితే లేదు అని అనిపిస్తుంది. అంటే దీని వెనకాల రాజకీయాల పరంగా అయితే కుట్ర నడుస్తుంది. వైసీపీ వాళ్ళ అమ్మాయిని రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు. సో అది కరెక్ట్ అనుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఇందులో పాలిటిక్స్కి ఎంట్రీ లేదు. ఇప్పుడు ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు అని ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ని అనుకున్నారు. ఆయన ఏదో అంటే ఇప్పుడు నేను మహాత్మా గాంధీని ఫాలో అవుతాను బ్రో, ఎవరినో రోడ్డు మీద మర్డర్ చేస్తాం. అయితే మహాత్మా గాంధీని రెప్యుటేషన్ పోగొట్టేస్తారా? ఫస్ట్ థింగ్ రోడ్ల పైన ఎవరెవరినో ఫాలో అవుతారు. ద టాప్ మోస్ట్ సుభాష్ చంద్రబోస్ని ఫాలో అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫాలో అవుతారు. ఫాలో అయ్యి ఆయనకి ఏదో ఆయన పర్సనల్ ఇష్యూ వల్ల ఎవరినో ఏదో అటాక్ చేస్తారు. ఆయన ఫాలో అవుతున్నారు, నేను ఆయన ఫాలో అవుతున్నారు, ఆయనకి వెళ్ళి రెప్యుటేషన్ తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను సొసైటీని క్వశ్చన్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ రాంగ్. జానీ మాస్టర్ 2 రోజులు తప్పించుకొని పారిపోయినట్టు న్యూస్ వస్తుంది, అందులో నిజం ఉందన్న? ఇప్పుడైతే కంప్లీట్లీ నిజం ఉన్నట్టే కదా. ఆయన ఎక్కడో బెంగళూరులో ఉన్నట్టు, బెంగళూరు నుంచి పోలీసులు తీసుకున్నట్టు, అదే తీసుకొని వస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అది నిజమే. ఆయన ఆల్రెడీ బయటనే ఉన్నారు, ఇప్పుడైతే ఇక్కడ లేదు కదా. ఫస్ట్ థింగ్ ఏదేమైనప్పటికీ అది ఫాల్స్ అయితే ఇంకా హ్యాపీ. ఆయన తప్పు చెయ్యుండకపోతే ఇంకా హ్యాపీ. తప్పు చేసుంటే మాత్రం అది చాలా చాలా బాధ. అమ్మాయి కూడా శిక్ష పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రెప్యుటేషన్ ఎక్కడ పోగొట్టింది? అది నిజం. జానీ మాస్టర్ రెప్యుటేషన్ అది వాస్తవం కదా. వాస్తవమైనప్పుడు రెప్యుటేషన్ పోవడం ఏంటి? అది వాస్తవం కదా. ఆయన తప్పు చేసి ఉంటే కంప్లీట్గా ఆయన శిక్షార్హుడు. ఆయన తప్పు చెయ్యుండకపోయి ఉంటే కంపల్సరీగా రెప్యుటేషన్ పరువు దావా నష్టం కింద ఈయన కూడా వేయొచ్చు. ఇన్ కేస్ తప్పు చెయ్యకుండా మాత్రం ఆయన కానీ పబ్లిక్ చేస్తుంటే కంపల్సరీ ఆవిడది కూడా మిస్టేకే. కంపల్సరీ తనకు కూడా డ్యామ్ షూర్. ఆయన ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. మీడియా ముందు రావట్లేదు అని అంటే సంథింగ్ దే ఆర్ హైడింగ్ అంతే బ్రో. అంటే దే ఆర్ హైడింగ్, దట్స్ వాట్ ద రీజన్ దే ఆర్ నాట్ రివీలింగ్. ఇన్ కేస్ ఇఫ్ దే వోంట్ హైడ్ దే విల్ బి రివీల్, దట్స్ ఆల్. అంటే జనసేన పార్టీ నుండి తీసేసినా కూడా నాగబాబు గారు సపోర్ట్ చేయడం ఎలా చూస్తున్నారు? ట్వీట్ చేశారు పాజిటివ్గా. ట్వీట్ చేశారు అని అంటే ఫస్ట్ థింగ్ ఆయనకేమో ఇంటర్లింకెడ్గా ఆయనకి తెలిసేమో ఆయన తప్పు చేయలేదు అని. ఆ రకంగా కూడా మనం అనుకోవచ్చు. కంప్లీట్గా మనకు కూడా ఇప్పటివరకు తెలియదు కదా. మనం ఓన్లీ పబ్లిష్ అవుతున్న దాని మీద మనం మాట్లాడతాం. కంప్లీట్ స్టేట్మెంట్ వచ్చినంత వరకు వీ నీడ్ టు వెయిట్ ఆల్సో. మనం కూడా కంప్లీట్గా ఏదో ఆయన పాయింట్అవుట్ చేసి జడ్జి చేసేయాలనేసి అనట్లేదు. ఈ ఇష్యూ అయితే రాంగ్ ఇప్పటి వరకు జరుగుతున్న ఇష్యూ అతను చేసినట్లయితే. జానీ మాస్టర్ ఇష్యూ నిన్నటి దాకా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది, కానీ ఇప్పుడు రాజకీయాలకు కూడా అనుకుంటుందని ఒక న్యూస్ వినిపిస్తుంది. నిజం అనుకోవచ్చా? అవును, ఇప్పుడు ఆయన ఆల్రెడీ జనసేన క్యాంపెయినింగ్ చేశారు. జనసేన పాలిటిక్స్లో కూడా ఉన్నట్లే. ఇందులో రిలీజియన్ కూడా వస్తుంది కదా. రిలీజియన్ గురించి, రిలీజియన్ అంటే ఆయన సపోర్ట్ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. రిలీజియన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఇన్ కేసు ఎవరి రిలీజియన్ వారికి గొప్ప. అదే నేను చెప్తున్నాను, ధర్మో రక్షిత రక్షిత. నీ దాంట్లో ధర్మం ఉంది, మీ యొక్క రిలీజియన్లో ధర్మం ఉండేటప్పుడు
మీ రిలీజియన్ చూసి పక్కవాడు రావాలి, అంతేగాని వీ నో నీడ్ టు ప్రమోట్ ద రిలీజియన్. ఆటోమేటికల్లీ ఇఫ్ వీ గుడ్, ఆటోమేటికల్లీ ద పీపుల్ విల్ బి కమ్స్ టు అస్. ఎప్పుడు కూడా ఏపీజే అబ్దుల్ కలాం నేను మంచివాడిని, నేను ఒక గొప్ప సంఘ సంస్కర్తని అని ఆయన ఎప్పుడు చెప్పుకోలే. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయన్ని ఫాలో అయ్యారు, అంతే తప్ప ఆయన ఇన్ కేస్ సంథింగ్ హీ డిడ్ గుడ్ అనేసి ఆయన ఎప్పుడు కూడా ప్రమోట్ అయితే చేసేసుకోలేరు.